తెలంగాణలో హిందూ సమాజం ఒక్కటే అవకాశం ఉండే మిస్ అయినాం. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగర్లో ఏం చేసినాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగర్ ప్రజలారా ఓట్ బ్యాంక్ మారండి అన్నాం. మారినట్లేదండి. 4 సీట్ల భారతీయ జనతా పార్టీ 40 సీట్లు గెలిచినాం. ఓట్ బ్యాంక్ మారారు కదా. దుబ్బాకలో ఎలక్షన్లో పనిచేసింది ఎవరు? ఎవరైతే ధర్మం కోసం పనిచేసేటువంటి కసితోని పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి దుబ్బాకలో పనిచేశారు. పూర్తి సమయం పనిచేశారు. కార్లో పడుకోవడం రాత్రి పొద్దున్నేసి బోరింగ్ కాడ స్నానం చేయడం, ఆడ మహిళా గ్రూపులు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి భోజనం చేయడం. ఇట్లా కార్యకర్తలు ఎవరు పనిచేశారు? ధర్మం కోసం ఆలోచించే కార్యకర్తలు మాత్రమే పనిచేశారు. హుజరాబాద్ ఎన్నికలు కూడా ధర్మం కోసం ఆలోచించే కసితో పనిచేసేటువంటి కార్యకర్తలు, హిందూ సమాజం హిందూ ధర్మం గురించి ఆలోచించే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే వచ్చి ఆడ పనిచేశారు. మునుగోలు కూడా అటువంటి క్యాడరే భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఇవాళ. కాబట్టి హిందువులందరూ ఓటు బ్యాంక్ మారేటువంటి అవకాశం వచ్చింది, చేతులాడ పోయింది. మీరు ఎంతోమంది నాయకులకి ఆసరాగా నిలబడ్డారు, మీ పార్టీ కానీ మీరు కానీ. రఘునందన్ రావు గారు పార్టీ మారి వచ్చిన తర్వాత మీరు ఆయన్ని ఆశ్రయించారు, ఆయనను గెలిపించారు బై ఎలక్షన్స్లో. ఈటల రాజేందర్ గారు ఒక పక్క ఆత్మగౌరవ పోరాటం అన్నారు, పార్టీ మొత్తం రాష్ట్రం అంతా అక్కడికి వెళ్ళి మీరు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. ఈరోజు నిజంగా చెప్పండి, మీకు ఈటల రాజేందర్కి పడదంటారు, మీకు ధర్మపురి అరవింద్కి పడదంటారు, నిజంగా మీకు సంబంధాలు ఉన్నాయండి? ఇప్పుడు నేను పార్టీ కోసం పనిచేస్తాను. నేను మీకు పడదా పడదా? నేను ఎవరితో భేదాభిప్రాయాలు లేవు నాకు. అంటే మీరు మాట్లాడతలేరు వీళ్ళతో? నాకు ఎవరితో భేదాభిప్రాయాలు లేవు. నేను అందరితో మీకు లేవండి, కానీ ఈటల రాజేందర్తో కానీ ధర్మపురి అరవింద్తో కానీ మీరు విభేదిస్తారు అనేది బహిరంగం కాదా? నేను విభేదిస్తేనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు. చలో అదే నిజం అయితే ధర్మపురి అరవింద్కి కానీ ఈటల రాజేందర్ కానీ మీరు ఫోన్ చేసి మాట్లాడగలరా? తప్పకుండా మాట్లాడతాం. ఎప్పుడు మాట్లాడతాం? రెగ్యులర్ మాట్లాడుకుంటాం. మేము రెగ్యులర్ మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుకుంటాం? లాస్ట్ టైం మాట్లాడారు ఈటల రాజేందర్ మేము కలిసి ఢిల్లీ కలవలేదా? నేను హైదరాబాద్ కలవలేదా? కలిసి ప్రోగ్రామ్ పార్టిసిపేట్ కాలేదా? అరవింద్ గారు మేము సేమే పంచుకోలేదా? కలుసుకున్నప్పుడు మాడతాం. ప్రత్యేకంగా ఎందుకు కలుసుకుంటాం? ఫోన్ కూడా మాడతాం. ఏ సమస్యను ఫోన్ మాడతాం మేము. అంటే వేరే ఉద్దేశం ఉండదండి. ధర్మపురి అరవింద్తో ఇప్పుడు మాట్లాడగలరా? నాకైతే మాడతాం, పక్క మాడతాం. కలపగలరా? ఫోన్ కూడా మాడతాం. అట్లా ఏముంటుందని మేము వాళ్ళు పరాయి వాళ్ళ, లేకుంటే పాకిస్తాన్ వాళ్ళ, బంగ్లాదేశ్ వాళ్ళ, లేకుంటే వేరే పార్టీ వాళ్ళ. సో మొత్తం మీద అయితే మీకు విభేదాలు లేవు అన్నట్టుగానే కనిపిస్తుంది. విభేదాలు ఏముంటాయి? మరి మీడియా ఛానల్లో వస్తున్నటువంటి ఇంత స్ట్రాంగ్ కథనాన్ని ఏ రకంగా చూడవచ్చు అంటారు? మీకు సంచలనం కావాలి, మీకు బ్రేకింగ్ కావాలి. నాకైతే ఏముండదు, నాకు కుల్లా మనిషిని. నాలో కూడా స్వార్థము అహంకారం నాకు ఏముండదు. నేను ఎవరు వచ్చినా నవ్వుకుంటా మాడతా. అంటే మీరు అంతా బాయ్ ఉన్నారు, మంచిగానే ఉన్నారు. నేను బయట తిరుగుతూ ఉంటా, సెల్ఫీలు తిరుగుతూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్ పడితే కూడా ఫ్యామిలీస్ కానీ, బస్ డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు ఎవరైనా వచ్చి సిగ్గుతారు, నవ్వుకుంటా ఫోటో దిగుతాం. అంటే మీకు ఒక మంచి పేరుందండి. యాక్చువల్లీ ఈ సెల్ఫీ విషయంలోనే మీకున్న ఓపిక గురించి చెప్తుంటారు చాలాసార్లు. 1000 మంది వచ్చినా సరే కంటిన్యూస్గా నిలబడి సెల్ఫీలు ఇస్తూ ఉంటారు అని. నా వాళ్ళు ప్రేమతో వస్తారు, అభిమానంతో వస్తారు. వాళ్ళు నవ్వుకుంటే సెల్ఫీ దిగాలి. మొన్న ఏడు ముఖం పెట్టుకుంటే సెల్ఫీ దిగితే వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. అది నాకు నడువు నొస్తుంది, నాకు కాలు నొస్తున్నది, నేను తకాయించిపోయినా అంటే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తే వస్తున్నారు కాదు, ప్రేమతో వస్తారు, అభిమానంతో వస్తున్నారు. కాబట్టి ఎన్ని వేల సెల్ఫీలు అయినా కూడా ఏడైనా నేను ఓపికతో దిగుతాను. కాబట్టి చిన్నపిల్లల కంచే వస్తారు సెల్ఫీ దిగడానికి. నేను యాత్ర పోతుంటా, కొన్ని గ్రామాలలో స్కూల్స్ కూడా హాలిడే ఇస్తారు. ఏంటంటే, సార్ మా పాప నీతో సెల్ఫీ దిగుతుంది అంటే బండి సంజయ్ అని అన్నారు. చిన్నపిల్లడు బండి సంజయ్ అంటారు నన్ను. మీరు నమ్మరు, పోయినసారి 1,00,000 ఓట్లు, పోయినసారి పార్లమెంట్ 1,00,000 ఓట్లు చిన్నపిల్లతో వచ్చింది నాకు. యంగ్స్టర్స్ అప్పుడే వచ్చినాయి. ఒక మండల్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్స్కు మధ్య గ్యాప్ వచ్చింది. అప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, స్థానిక సంస్థల ఎన్నికలు. నేను ప్రచారానికి పోతున్నా. ఒక ప్రాంతానికి పోయినాక ఒక ఎలక్షన్ ఆఫీసర్ వచ్చాడు, పేరు ఎందుకు కానీ ఎలక్షన్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చి, సార్ నేను ఫలానా మండల్లో ఫలానా పోలింగ్ బూత్లో నేను పోలింగ్ ఆఫీసర్ను, మధ్యాహ్నం 3-4 అవుతుంది సార్, ఫుల్ జనం ఉన్నారు. ఒక 73 ఏళ్ళ ముస్లాం వచ్చింది. ఆమె లోపల రాగానే చీకట్లో కనబడతలేదు ఆమెకు. డైరెక్ట్ వచ్చి ఈడ ఏదైనా పూర్తిగా కనబడతలేదు, ఏంది ఇది అన్నదట అమ్మాయి. అన్న తర్వాత ఈయన ఆశ్చర్యపోయి గట్టిగా అన్నదట ఆమె. ఈయన ఆశ్చర్యపోయి ఏం కావాలమ్మంటే ఈడ పూర్తి కనబడతలేదు, ఏంది నాది, నా పువ్వు గుర్తు.
ఇక్కడ ఉందమ్మా అని చెప్పారు అన్నట. ఓటేసిండట. ఓటేసి బయటకు వచ్చిందట అమ్మ. చాలా క్యూలో ఉన్నారు పబ్లిక్. ఆమె దగ్గర నుంచి అట్లా ఆన్సర్ వస్తుంది నేను అనుకోలే ఆఫీసర్. ఈయన అడగద్దు కూడా, అందుకని పేరు చెప్తలేను. ఈయన అడిగినట, నువ్వు పూర్తిగా ఎందుకు ఓటేస్తున్నావు అమ్మా అంటే, నా మనవరాలు ఒట్టేసి పంపింది అన్నారట. 73 ఏళ్ళ ముసలమ్మ మనవరాలు అంటే బీటెక్ చేస్తుందా, ఎంబీఏ చేస్తుందా, డిగ్రీ చేస్తుందా, ఇంటర్ చేస్తున్నాడు. నీ మనవరాలు ఏం చేస్తుందామంటే 3వ తరగతి చదువుతుంది. ఇంకొక చిన్న విషయం చెప్తా, అంటే ఇవి తెలవాల్సిన విషయాలు. నేను ఒక ఫంక్షన్ పోయినా. ఒక ఫంక్షన్ పోతే ఆ ఫంక్షన్ పోయి బయటకు వస్తున్నా. ఒక అమ్మ పరిగెత్తుకుంటూ వస్తున్నా దానికి. ఏందమ్మా నువ్వు ఆగు సార్ అంటే అడుగుంటానన్న స్థాయికి ఆగు సార్ అంటే వాళ్ళ నాన్నగారు ఆ పాపని ఎత్తుకొని వస్తున్నాడు. పాపని ఎత్తుకొని వస్తుంటే మా పాపతో ఫోటో దిగు అంటది అమ్మాయి. ఎందుకు దిగాలమ్మా అని చెప్పి అన్నా. అంటే వాళ్ళ నాన్న అయిపోయింది, సార్ నేను బీఆర్ఎస్ పార్టీ లీడర్ సార్, ఎంపీటీసీ నేను. మా అమ్మకు హార్ట్లో, మా అమ్మాయికి 8th క్లాస్ అమ్మాయి హార్ట్లో హోల్ వచ్చింది. నేను హైదరాబాద్ హాస్పిటల్లో సర్జరీ చేద్దామని చెప్పి అడ్మిట్ చేసిన. ఇంకా 3 డేస్లో సర్జరీ అమ్మాయికి. మా ఊరు సర్పంచ్ ఫోన్ చేసి నాకు, ఏమైనా నువ్వు రావా ఎంపీటీసీ, నువ్వు రావా, ఎలక్షన్స్ ఇంకా పోలింగ్ 3 డేస్లో ఉన్నది, మరి వచ్చి పని చేయాలి కదా అని చెప్పి అన్నాడట. నేను ఫోన్ మాడుతుంటే అమ్మాయి పక్క బెడ్ మీద ఉన్నది. లేదు సార్ నేను రాలేదన్నా, నేను రాలేను, మా అమ్మాయికి ఎల్లుండి సర్జరీ ఉన్నది కాబట్టి రాలేను, మీరు చూసుకోండి, పోలింగ్ రోజు వచ్చి ఓటేసిపోతా అని చెప్పి ఫోన్ పెట్టేసినాడ. పెట్టేసిన వెంటనే ఈ ఫోటో దిగిన అమ్మాయి ఏమన్నాడంటే, బెడ్ మీద ఉన్న అమ్మాయి, లేదు నాన్న నువ్వు పోవాలి, నువ్వు పోయి బండి సంజయ్కి ఓటేసి వస్తేనే నేను సర్జరీ చేసుకుంటా, హార్ట్ లేకుంటే చేసుకోను. ఆ అమ్మాయితోనే సెల్ఫీ దిగాను నేను. అంత అభిమానం సంపాదించినాక అది చిన్నపిల్లలే, ఓ చిన్న పిల్లలతోనే నాకు దాదాపు 1 లక్ష ఓట్లు పడ్డాయి. ఇప్పటికి 7 చిన్నపిల్లలు బాగా ప్రేమ. నా పాదయాత్రలో ఎంత బాధ అనిపిస్తుందంటే, ఒక 4 పిల్లలు వస్తారు. ఆ 3 పిల్లలకి చాలా చెప్పులు ఉంటాయి, ఇంకో అబ్బాయికి చాలా చెప్పులు ఉంటాయి. ఆ అబ్బాయికి సమ్మర్లో సెల్ఫీ దిగుతుంటే ఇట్లా కొట్టుకుంటూ ఉంటాడు. నా కాళ్ళ మీద కూర్చోట్టుకొని నేను సెల్ఫీ దిగుతా. మా కార్యకర్తలు పిలిచి చెప్పులు కొనివ్వట. దాదాపు 5,000 నుంచి 10,000, 5,000 కంటే ఎక్కువ మంది పిల్లలకు చెప్పులు కొనిచ్చాను నేను. అంటే పూర్ ఫ్యామిలీస్. కానీ పాదయాత్ర అనేది అసలు లైఫ్లో అనేక విషయాలు తెలుసుకున్నాను. అసలు మీరు పాదయాత్ర గురించి చెప్పండి. అసలు టైం ఉంది కదా, ఇంకొక విషయం చెప్పచ్చు కదా, టైం ఉంది కదా. చాలా ఒక ఊరికి పోయినా సార్ నేను, మీరు సోషల్ మీడియాలో వచ్చింది. ఒక ఊరికి పోతే ఆ ఊరిలో పెద్ద మనిషి అందరూ కూర్చున్నారు. ఏమైనా రాజకీయ నాయకులు వస్తారు పోతారు. ఇంకా ఆ గుడిసెలో పిచ్చి పిల్లలు ఉంటాడు, పిచ్చోడు, ఒక పిచ్చోడు ఉంటాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నమ్మ ఉంటుంది. గుడిచే కొట్టుకుపోతే పైసలు మేమే మంచి 50% గుడిచేసినాం, గవాల కూడా ఇల్లు ఇయ్యారు మీరు అని మాట్లాడక ఆ గుడిచే పోయాను నేను. ఒక ముసలమ్మ, వాళ్ళ అమ్మ, 6th క్లాస్ 8th క్లాస్ అబ్బాయి ఉన్నాడు. పోగానే వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే, ఈ బాబు ఏం చేస్తారు, వాడు పిచ్చోడు సార్ అంటుంది. వాడు పిచ్చోడు సార్ అంటుంది. వాళ్ళ అమ్మ కూడా పిచ్చోడు సార్ అంటుంది. ఏం పిచ్చోడమంటే పిచ్చిలేసింది సార్ వాడు అంటున్నాడు. ఆ అబ్బాయిని చూసినట్లు లేడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పాడు. నీది ఏ స్కూల్ అంటే స్కూల్ చెప్పాడు. స్కూల్ ఓడుస్తారు వీడు అంటారు. స్కూల్కి పోవంటే పోను స్కూల్ పోను అంటుంటాడు, భయపడుతున్నాడు. చూసినాక నేను మంచిగా మాడుతున్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పంటే ఫ్రెండ్స్ పేరు చెప్పాడు. మరి స్కూల్కి పోతున్నాడు అంటే పోతా చెప్పాడు. నువ్వు పోవంటే నేను పోను అంటున్నాడు. కొంచెం నా పిల్లాడు మంచివాడు అని చెప్పి ఆ ఇద్దరు వాళ్ళ అమ్మను బయటకు పంపించిన. నువ్వు స్కూల్కి పోవాలంటే నేను ఏం చేయాలో చెప్పునా అని చెప్పాను. మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పాను. మీ ఫ్రెండ్స్ ఎట్లా వస్తారు, ఏం చేస్తారు మీ ఫ్రెండ్స్ వెళ్ళంగా బయటకు చెప్పేసాను. మా ఫ్రెండ్స్ అందరికి సైకిల్ ఉన్నది, వాళ్ళ సైకిల్ ముట్టనిస్తలేరు, నన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, నాకు సైకిల్ లేదు. అంటే సైకిల్ లేదు కాబట్టి వాళ్ళందరి సైకిల్ ఉన్నది, ఈ పిల్లాడికి సైకిల్ లేదు కాబట్టి మానసిక ఈ పిల్లాడు వాళ్ళ సైకిల్ ముడితే వాళ్ళు బెదిరిస్తారు, ఇన్సల్ట్ చేస్తారు కాబట్టి పిల్లాడు సైకిల్ తీసుకొని పోలేదు. సైకిల్ లేదు కాబట్టి స్కూల్ పోతలేడు. నువ్వు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావా? ఎగ్దమ్ నవ్విండు అన్న. పోతా స్కూల్ పోతా, పిచ్చి లేదు ఏం లేదు. పిచ్చోడు ఎట్లా చేస్తాడు? తీసుకొచ్చి సైకిల్ ఓడిస్తే స్కూల్ పోతున్నాడు పిల్లాడు. అనేక స్కూల్స్లలో బిల్డింగ్స్ లేవు, టాయిలెట్స్ లేవు, బెంచీలు లేవు, వాటర్ లేదు. ఇప్పుడు కూడా స్కూల్లో ఇట్లా చాలా స్కూల్స్ కూడా మనం పని చేసినాం.